ట్విన్ ఫ్లేమ్. ఎప్పుడు జరుగుతుంది యూనియన్? యూనియన్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇప్పుడు జరుగుతుంది. ఈ క్షణంలో జరుగుతుంది. ఒకసారి నేనొక మెడిటేషన్ చెప్తాను. అందరూ కూర్చోండి. జస్ట్ సైలెంట్‌గా మీరలా కూర్చోండి. మీ బాడీని చాలా ఫ్రీగా వదిలేయండి. ఆ యూనియన్ ఎలా ఉంటుంది అనే దాన్ని మీరు ఈ యొక్క మెడిటేషన్‌లో ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతారు. అసలు యూనియన్ వెనుక దాగి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అసలు యూనియన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? యూనియన్ అంటే ఏంటి? అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు ఈ మెడిటేషన్‌లో తెలుసుకుంటారు. జస్ట్ సైలెంట్‌గా అందరూ అలా ఫ్రీగా కూర్చోండి. ఈ వీడియో చూస్తున్న వారందరూ. చాలా బిగ్ చేంజ్ రాబోతుంది ఈ వీడియో తర్వాత మీ లైఫ్‌లో. చాలా చాలా హ్యూజ్ చేంజ్, పెద్ద మొత్తంలో చేంజ్ రాబోతుంది. ఒకసారి ఇలా కూర్చోండి. మీ యొక్క బాడీని చాలా ఫ్రీగా వదిలేయండి. ఫ్రీగా వదిలేసిన తర్వాత ఐ మీన్ ట్విన్ ఫ్లేమ్స్ ఎవరైతే ఉన్నారో మీకోసం చెప్తున్నాను ఈ మెడిటేషన్. ఇది చేసిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్‌ని మీరు పొందుతారు. మీకొచ్చిన రిజల్ట్, మీరు పొందిన అనుభవం ప్రతి ఒక్కటి కూడా మీరు బయటకి ఎక్స్‌ప్రెస్ చేయండి. కామెంట్స్ రూపంలో చెప్పండి. కామెంట్స్‌లో మీరు తెలియచేయండి. ఎప్పుడైతే చెప్తారో ఇంకా ఎక్కువ చేంజ్ మీలో వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పింది ఇంకా చాలా మంది చదువుతారనమాట. ఓహ్! 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 అని. సో, అదంతా వారు చదివినప్పుడు వారి యొక్క ఎనర్జీ కూడా మీకొస్తుంది. ఇది మొత్తం ఒకటే ఎనర్జీ. వారు అక్కడ హ్యాపీగా ఫీల్ అవ్వటానికి మీరు కారణమయ్యారు. సో, అలా కారణమైనందుకు మీకు ఇంకా డబుల్ చేంజ్ మీ లైఫ్‌లో రాబోతుంది అన్నమాట. వస్తుంది. సో, మీరు బయటకు ఎక్స్‌ప్రెస్ చేయండి. అండ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎవరైతే ట్విన్ ఫ్లేమ్స్‌గా ఉన్నారో మీకేమైనా డౌట్స్ ఉంటే, సందేహాలుంటే నేను కాంటాక్ట్ నంబర్ ఇస్తాను కదా! ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ అవ్వండి. ఎప్పుడైతే మీరు కాంటాక్ట్ అవుతారో, ఆ భయం నుంచి విముక్తి పొందుతారో, ఆ భయాన్ని వదిలేసి కాంటాక్ట్ అవుతారో, మీ లైఫ్‌లో అద్భుతమైనటువంటి రిజల్ట్‌ని మీరు 100% చూస్తారు. రైట్. జస్ట్ అలా కూర్చొని బాడీని అలా ఫ్రీగా వదిలేసి యెస్. నేను చెప్పేది వింటూ ఉండండి అంతే. ఐస్ క్లోజ్ చేయండి. యూనియన్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా! అదే యూనియన్ అంటే. ఇప్పుడు మీరు ఈ మెడిటేషన్ చేస్తున్నారు కదా! అదే యూనియన్ అంటే. మీకు నేను చెప్పేది వినిపిస్తుంది కదా! అదే యూనియన్ అంటే. అవసరమైనప్పుడు ఐస్‌ను క్లోజ్ చేసి, అవసరమైనప్పుడు ఐస్‌ను ఓపెన్ చేసి, ఇదంతా చేస్తున్నారు కదా! ఇదే యూనియన్ అంటే. ఎనర్జీ. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా! అదే, అదే, అదే యూనియన్ అంటే. ప్రతి ఒక్కరిలో ఫెమినైన్ ఎనర్జీ అండ్ మాస్కులైన్ ఎనర్జీ 2 కూడా బ్యాలెన్స్‌గానే ఉంటాయి. ఈ 2 కలిపితేనే సోల్. లేకుంటే సోల్ అనేది బాడీని తీసుకురాదు ఎర్త్ మీదకి. 2 ఏదైతే ఉన్నాయో 2 ఒక్కటైతేనే సోల్ బాడీని తీసుకోగలదు. లేకుంటే తీసుకోలేదు. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క ఎర్త్ మీద ఉన్నటువంటి ఈ యొక్క డిఫరెన్సెస్, కంప్లెయింట్స్ ఐ మీన్ నువ్వు అబ్బాయివి, నువ్వు అమ్మాయివి, నువ్వు ఈ పనులే చేయాలి, నువ్వు ఈ పనులే చేయాలి. ఇదంతా కూడా ఎనర్జీ ఇంబాలెన్స్ కాదు. ఇదంతా కూడా
మాస్కులైన్ ఎనర్జీ ఇంబాలెన్స్ అయింది. లేకుంటే ఫెమినైన్ ఎనర్జీ ఇంబాలెన్స్ అయింది. నో, నో, నో. ఇదంతా కూడా మైండ్, ఇగో మైండ్, ఇన్ఫర్మేషన్, ఇన్నర్ చైల్డ్ ఇన్ఫర్మేషన్‌కు అటాచ్ అయి ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ మీన్స్ సబ్‌కాన్షియస్ మైండ్. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క సోల్ అనేది ప్రయాణిస్తూ ఉంది అన్నమాట. ఈ యొక్క ఎర్త్ మీద. ఎన్నో బాడీస్‌ను తీసుకొస్తుంది. ఎన్నో బాడీస్‌ను విడిచిపెట్టేసింది ఈ రోజుటి వరకు. ఆ! ఇంకా ఎన్నెన్నో బాడీస్‌ను తీసుకుంటుంది. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క లైఫ్స్‌లో ఏవేవైతే భయాలు, బాధలు, వర్రీసు, టెన్షన్సు, హింసలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో డీఎన్ఏ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ మనలోనే ఉంది. సోల్‌లో ఉంది. ఇదంతా సోల్ ఎక్స్‌పీరియన్స్ చేసి ఈ రోజుటి వరకు వచ్చింది కదా! ఇదంతా సోల్‌లోనే ఉంది. క్లీన్ అవ్వలేదు. అయితే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే మనలో ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మన రియాలిటీలోకి తెస్తుంది. సో, దాని కారణంగా ఈ ఎనర్జీ నాకు ఇంబాలెన్స్ అయింది. ఈ ఎనర్జీ నాకు ఇంబాలెన్స్ అయింది అన్నట్లు కనిపిస్తుంది కానీ, ఎనర్జీ అనేది ఇంబాలెన్స్ అవ్వదు. అది అంతా కూడా మైండ్. అర్థమవుతుందా? వెరీ గుడ్. మీరు ఐస్ క్లోజ్ చేసి ఇది వినాలి. జస్ట్ అలా కూర్చోండి. రైట్. అయితే ఇప్పుడు ఆల్రెడీ యూనియన్ అనేది జరిగిపోయింది. యూనియన్ అనేది జరిగితేనే మన బాడీని తీసుకోగలం. లేకుంటే బాడీని అస్సలు తీసుకోలేం. ఇది మాస్కులైన్, ఫెమినైన్ అనేది ఒకటే, ఒకటే, ఒకటే సోల్. ఒకటే ఎనర్జీ. 2 కలిస్తేనే ఎనర్జీ. లేకుంటే ఎనర్జీయే లేదు. మాస్కులైన్, ఫెమినైన్ 2 కలిస్తేనే ఎనర్జీ. లేకుంటే ఎనర్జీ అనేదే లేదు. బాడీనే తీసుకోలేదు. 2 కలిసాయి కాబట్టే బాడీని తీసుకుంది. ఒక్కటైతే బాడీని తీసుకోలేదు. యూనియన్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అంటే, అసలు యూనియన్ జరిగిపోయే ఉంది. యూనియన్ జరిగిపోయే ఉండడానికి నిదర్శనం ఏంటంటే, మన యొక్క బాడీ. బాడీ ఉందంటే మనకి యూనియన్ జరిగిపోయిందని అర్థం. మిగతాదంతా కూడా మైండ్. అయితే గాడ్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ అంటే గాడ్ అంటే ఎవరు? గాడ్ కూడా మనమే. చెప్పాను కదా! ముందు వీడియోస్‌లో మనలో హయ్యర్ మైండ్ ఉంటుంది. లోవర్ మైండ్ ఉంటుంది. మనమంటే హయ్యర్ మైండ్ అండ్ లోవర్ మైండ్. లోవర్ మైండ్‌లో ఏదైతే మనం తరతరాల నుంచి తెచ్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో, అది మన యొక్క లోవర్ మైండ్‌లో ఉంటుంది. హయ్యర్ మైండ్ ఏం చెప్తుంది అంటే, ఈ ఇన్ఫర్మేషన్‌ని నువ్వు క్లీన్ చేసుకో. నువ్వు ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటావో ఈ ఇన్ఫర్మేషన్‌ను అప్పుడు నన్ను చూడగలుగుతావు. అప్పుడు నన్ను ఫీల్ అవ్వగలుగుతావు అని హయ్యర్ మైండ్ చెప్తుంది. హయ్యర్ మైండ్ మీన్స్ యూనివర్స్, డివైన్. మీరు ఏ దేవుడినైతే పూజిస్తున్నారో, నమ్ముతున్నారో ఆ దేవుడు హయ్యర్ మైండ్ అంటే. 2 మనమే. హయ్యర్ మైండ్ మనలోనే ఉంది. అండ్ లోవర్ మైండ్ మనలోనే ఉంది. అంటే మాస్కులైన్, ఫెమినైన్ 2 కలిసే ఉంటాయి. మాస్కులైన్, ఫెమినైన్. మీకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నాకసలు ఏం ప్రాబ్లమ్ లేదు అంటే అలా ఏం లేకుండా ఉండదు. ఒకవేళ లేదు అంటే మీరిక్కడుండరు. ప్రాబ్లమ్స్ మీకు ఒకవేళ లేదు అంటే మీరిక్కడ ఉండరు. ఎర్త్ మీద అస్సలుండరు. అర్థమవుతుందా? నిజానికి అది ప్రాబ్లమ్ కాదు. మీకు అర్థమవ్వాలని ప్రాబ్లమ్ అని నేను చెప్తున్నాను. ప్రాబ్లమ్ అనేది అసలు లేదు అని అంటే ఎర్త్ మీదకి ఏ మనిషి కూడా రారు. రైట్? అర్థమవుతుందా? యెస్. హయ్యర్ మైండ్ అనేది లేకుండా కూడా ఎర్త్ మీదకి రాలేరు. చెప్పాను కదా! హాఫే అక్కడ. సో, మీకింకా బాగా అర్థమవుతుంది. హయ్యర్ మైండ్, లోవర్ మైండ్ 2 కలయికే ఈ యొక్క బాడీ, ఈ యొక్క సోల్, ఈ యొక్క ఎనర్జీ. రైట్? మాస్కులైన్, ఫెమినైన్. ఇప్పుడేం చేయాలి? ఈ హయ్యర్ మైండ్ ఏం చెప్తుంది? ఈ ఇన్ఫర్మేషన్‌ని క్లీన్ చేసుకో. నేను నీకు కనిపిస్తాను. యూనియన్ అనే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది నువ్వు చూస్తావు. ఆల్రెడీ యూనియన్ జరిగే ఉంది. ఆ యొక్క ఆనందం ఎలా ఉంటుంది? ఆ యొక్క సంతోషం ఎలా ఉంటుంది? నాకు ఆ సంతోషం కావాలి. ఆ హ్యాపీనెస్ కావాలి. ఎలా చూస్తారు మీరు ఆ యొక్క హ్యాపీనెస్‌ను, ఆ యొక్క సంతోషంను? హయ్యర్ మైండ్ చెప్పే ఈ యొక్క మాటలను విని దాన్ని మన లైఫ్‌లో అప్లై చేస్తూ వెళ్ళాలి. అదే ఇన్నర్ వర్క్ అంటే. హయ్యర్ మైండ్ ఏం చెప్తుందో వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. హయ్యర్ మైండ్ చెప్పేది మనకు వినిపించాలి అంటే మనమేం చేయాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ లోవర్ మైండ్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ను క్లీన్ చేసేయాలి. ఇది కూడా మనకు హయ్యర్ మైండే చెప్తుంది. ఇన్ఫర్మేషన్‌ను క్లీన్ చేసేయి అని. ఇన్ఫర్మేషన్‌ని క్లీన్ చేయగానే ఏం జరుగుతుంది? ఆ యూనియన్ అనే ఎక్స్‌పీరియన్స్‌ని మీరు పొందుతారు. యూనియన్ ఆల్రెడీ జరిగే ఉంది. కానీ దాన్నింకా మీరు చూడట్లేదు ఆ ఆనందాన్ని. మీకు కావాల్సినంత డబ్బు మీ ముందు లేదు. మీకు కావాల్సిన రిలేషన్‌షిప్ మీ ముందు లేదు. మీకు కావాల్సిన హెల్త్ మీ ముందు లేదు. కెరీర్ మీ ముందు లేదు. అంటే ఇన్ఫర్మేషన్ ఉంది. అది క్లీన్ చేసుకో. సింపుల్. ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది ఇన్ఫర్మేషన్ క్లీన్ చేసుకోవడం. ఓపెన్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మనం క్లీన్ చేసేయొచ్చు. ఎప్పుడైతే క్లీన్ చేస్తామో ఆ యొక్క ఆనందాన్ని మీరు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని మీరు పొందుతారు. ఇదే మెయిన్ రీజన్. మన యొక్క లైఫ్ వెనుక ఉన్నటువంటి రహస్యం ఇదే. జస్ట్ క్లీన్ చేసిన వెంటనే నీకు ఏం కావాలి? నువ్వు దేనికోసం వచ్చావు ఈ ఎర్త్ మీదకి? అది నీ ముందు ప్రత్యక్షమవుతుంది. నువ్వు కావాలి అని అనుకున్నప్పుడు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఇదే ఆ యొక్క అద్భుతం. అద్భుతాన్ని చూస్తారు. బిగ్ చేంజ్‌ని చూస్తారని చెప్పాను కదా! ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవటమే. ఈ విషయాన్ని తెలుసుకోవటమే బిగ్ చేంజ్. ఈ విషయం మన వరకు రావటం ఎన్నో రోజుల నుంచి మనం ఇన్నర్ వర్క్ చేస్తే గాని, ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకోలేరు. ఇదంతా మీ యొక్క ఎనర్జీయే. నేను మాట్లాడుతుంది కూడా మీలో నుంచి వచ్చే వాయిసే ఇదంతా. మీ యొక్క హయ్యర్ మైండ్ నేను మాట్లాడేదంతా కూడా. బిగ్ చేంజ్ వస్తుందని చెప్పాను కదా! ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళటమే. మీరు చూడండి ఇంక రేపు నుంచి ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేస్తారు. హోపోనోపోనో ద్వారా ఇన్ఫర్మేషన్‌ని క్లీన్ చేసేస్తారు. ఎప్పుడైతే మనం స్టెప్ తీసుకొని క్లీన్ చేస్తామో, మనకు కావాల్సింది మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ యొక్క యూనియన్ మీరు ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. యెస్. వెరీ గుడ్. థాంక్ యూ. మీరు నెమ్మదిగా మీ యొక్క 2 హ్యాండ్స్‌ని ఇలా రబ్ చేసి జస్ట్ లైట్‌గా మీ ఫేస్ మీద ఇలా ట్యాప్ చేసి మీ యొక్క 2 హ్యాండ్స్‌ని ఇలా కళ్ళ మీద పెట్టుకొని ఐస్ మీద నెమ్మదిగా ఓపెన్ చేయండి. యెస్. అర్థమైంది కదా! మీరు యూనియన్ అనే ఎక్స్‌పీరియన్స్‌ని మీరు పొందాలి అంటే క్లీన్ చేయాల్సిందే. అందుకే ఈ బాడీని తెచ్చుకున్నాం. ఈ హ్యాండ్స్‌ని అందుకే తెచ్చుకున్నాం. మన మాటల్ని, గొంతు ఇదంతా కూడా మనం ఎందుకు తెచ్చుకున్నాం? ఈ బాడీ అలా ఎందుకు ఏర్పడింది అంటే క్లీనింగ్ కోసమే. లోవర్ మైండ్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ క్లీన్ అవ్వడం కోసం. వెరీ గుడ్. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఎలా చేయాలి? అనే దాని గురించి నేను డైలీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ రెగ్యులర్ క్లాసెస్‌కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే అటెండ్ అవ్వచ్చు. లేకుంటే ఎవ్రీ సాటర్‌డే అండ్ సండే ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. దానికి కూడా అటెండ్ అవ్వచ్చు. వాటిలో నేను చెప్తాను అండ్ ఈ ఛానెల్‌లో కూడా చెప్తాను. ఏం చెప్తాను అంటే అసలేంటి? ఎందుకు జరుగుతుంది? ఇలా నా ముందు నాకు నచ్చకుండా? ఎలా క్లీన్ చేయాలి? చెప్పాను గదా! ఎలా క్లీన్ చేయాలి? అనే దాని గురించి నేను చెప్తాను. ఆల్రెడీ చెప్పే ఉన్నాను. యెస్. మీరు లైవ్ క్లాసెస్‌కి అటెండ్ అయినట్లయితే మీకు ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎనర్జీ అనేది చాలా మంది ఉంటారు. ఈ యొక్క ఇన్నర్ వర్క్ చేసేవాళ్ళు. సో, ఆ యొక్క ఎనర్జీ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది అక్కడ. లైవ్ క్లాస్‌లో. లైవ్ క్లాస్‌లో మీరు చాలా రిజల్ట్‌ని పొందుతారు. ఇలా చేసినా కూడా పొందుతారు. అందులో ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మన యొక్క క్లాసెస్ ఫీ గురించి నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఒకవేళ క్లాస్‌కి ఫీ కట్టలేని వారు ఏం చేయాలి? ఎలా జాయిన్ అవ్వాలి? అనే దాని గురించి కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు అద్భుతంగా క్లాస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఫీ గురించి ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే ఏమాత్రం ఆలోచించొద్దు. ఒకవేళ మీరు పే ఐ మీన్ చేయక ఐ మీన్ అదే మీరు ఒకవేళ ఫీ చేయలేకపోయినట్లయితే ఏం చేయాలి అనే దాని గురించి కూడా నేను అందులో చెప్తాను. యెస్. డిస్క్రిప్షన్‌లో చూడండి. థాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది చేయటం వల్ల నాకు చాలా ఎనర్జీ వస్తుంది. మీకు చాలా ఎనర్జీ అనేది వస్తుంది. సో, ఇది ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్.